విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కుంభంలో సంచరిస్తున్న రవి 16వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 2వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉన్నప్పటికీ 2వ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత, ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు. అంటే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరము రావడము, ఒళ్ళు నొప్పులు రావడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారన్నమాట. పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు. అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులో ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో, గురువులు ఎవరైతే ఉన్నారో విద్య బోధించే వాళ్ళు, ఆ టీచర్లు అంటాం కదా, వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారనమాట. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో పరిస్థితుల్లో 3వ వారం నుంచి అనుకూలంగా ఉంటాయి. ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ 3వ వారం నుంచి అనుకూలంగా మారుతాయి అన్నమాట. వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు 3వ వారం వరకు వేచి ఉండడం మంచిది. 3వ వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది. మీరు కోరుకుంటున్న స్థానాన్ని పనులలో ఒత్తిడి, ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి. అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు 3వ వారం వరకు వేచి ఉండాలి. అంటే 3వ వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎవరైతే స్థాన మార్పు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో, ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ 3వ వారంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు. ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది. ఆవిడికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి. ఇక సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది, మార్చి 29వ తేదీన శనిగ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమ శని ప్రారంభం అవుతుంది. అష్టమ శని ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు
కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని తులారాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. మొదటి 2 వారాలు సామాన్యంగా ఉన్నప్పటికీ 3వ వారం నుంచి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీకు ఊహించని లాభాలు, ఊహించిన సంపాదన ఉంటుంది. అంటే మీరు ఊహించిన దానికంటే అధికమైన లాభాలు, అధికమైన సంపాదన ఉంటుంది. అయినప్పటికీ ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి పెట్టడం చాలా అవసరం. ఈ మాసంలో మత పెద్దలను లేదా ఆధ్యాత్మిక ప్రముఖులను కలుసుకునే అవకాశం ఉంటుంది. నూతన వాహనాలు లేదా స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యపై ఆసక్తి పెరుగుతుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందుతారు. విదేశాలకు విద్య నిమిత్తం వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ మాసం ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఈ నెలలో మీకు ఉద్యోగ మార్పు లేదా దూర ప్రాంతాలకు బదిలీ అవడం వంటి ఫలితాలు ఉంటాయి. 2వ వారం తర్వాత వచ్చే మార్పులు ఆనందంగాను అనుకూలంగాను ఉంటాయి. అంటే 2వ వారం తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అవ్వడము లేదా ప్రమోషన్లు రావడము అలాంటి ఫలితాలు ఉంటాయి. అవి మీకు ఆనందదాయకంగానే ఉంటాయి. ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే మీకు నచ్చిన చోటుకే ట్రాన్స్ఫర్ అవ్వడం, మీరు ప్రయత్నిస్తున్న చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం వంటి ఫలితాలు ఉంటాయి. అందుకని మీకు ఆనందదాయకంగానే ఉంటుంది. గత కొంతకాలంగా పై అధికారుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిడి, ఆందోళన ఈ మాసంలో తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలను, ఎదుగుదలను సాధిస్తారు. మీరు గతంలో ప్రారంభించిన వ్యాపార సంస్థలకు ఆర్థిక సహాయం అందడం లేదా వ్యాపారాభివృద్ధి విషయంలో మీ జీవిత భాగస్వామి లేదా బ్యాంకు నుంచి కొంత సహాయం పొందడం వంటి ఫలితాలు ఉంటాయి. అంటే మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించి ఉంటే అది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే మీ భార్య నుంచి సహాయం పొందడం, అంటే ఆవిడ నుంచి వచ్చిన ఆస్తితోటి లేకపోతే ఆవిడే మీకు సహాయం చేయడము, లేదా బ్యాంకు నుంచి రుణాలు మంజూరు అవ్వడము వంటి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్న వారికి ఈ మాసంలో వ్యాపారం ప్రారంభించడం అంతగా అనుకూలించదు. అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళు మాత్రం ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ఆర్థికంగా కూడా మీ జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది. మీ ఇంటిలోని పెద్దలకు ఎప్పటి నుండో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గి ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న మానసిక ఒత్తిడి ఉంటుంది. 3వ వారం తర్వాత తగ్గుముఖం పడుతుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రోజు వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది.